పై దిగుమతి సుంకం పెంచేశారు. పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతారని జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మరోవైపు క్యాబ్ ఆటో అగ్రిగేటర్లు రేటు భారీగా పెంచేశారు. ఇక తర్వాత పెరిగేదేంటి? ఏ వస్తువులపైన కేంద్రం పన్నుపోటు వేయబోతోంది? ఫారెక్స్ రిజర్వులను కాపాడుకునేటువంటి క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపైన ఇంపోర్ట్ డ్యూటీ పెంచబోతుందా? వాచ్ దిస్ స్టోరీ. మోత మోగుతోన్న పొదుపు మంత్రం, వాచిపోతోన్న క్యాబ్ రైడ్ ఛార్జీలు, బంగారానికి సుంకం మంట. ఇక నెక్స్ట్ పెరిగేది ఎలక్ట్రానిక్స్ గూడ్స్ రేట్లేనా? కేంద్రం విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు బంగారం వాడకంపై బ్రహ్మాస్త్రాన్ని వాడింది. ఏకంగా 15% వరకు దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో బంగారం రేటు భగ్గుమన్నది. దానికి తోడు రాబోయే రోజుల్లో సంక్షోభం తలెత్తుతుందని తెలుస్తూ ఉండడంతో ఇక గోల్డ్ కొనుగోళ్లు తగ్గుతాయనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకుని క్యాబ్ అగ్రిగేటర్లు తమ ఛార్జీలను భారీగా పెంచేశారు. ప్రతి రైడ్కి కనీసం 10% నుంచి 40% వరకు ఛార్జీలు పెరిగి కనిపిస్తున్నాయి. దీనిని క్యాబ్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు మేమంతా పెంచలేదని బుకాయిస్తున్నారు. కానీ ప్రతిరోజు వసూలు చేసిన ఛార్జీకి ఇప్పటి ఛార్జీకి తేడా తెలిసిన కస్టమర్లు మాత్రం లబోదిబోమంటున్నారు. ఇది లోకల్ మంట కాగా, బంగారం తర్వాత మన విదేశీ మారక ద్రవ్యం ఎలా బయటకు వెళ్తుందనే అంశం చర్చకు వస్తోంది. అలా చూసినప్పుడు విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలానే ఓవర్సీస్లో పెట్టుబడులతో సహా విదేశాలకు ఫారెన్ కరెన్సీలో జరిగే ప్రతి లావాదేవీలపై నిబంధనలను అమలు చేయడం గురించి ప్రచారం సాగుతోంది. ఇతర దేశాల సంస్థలకు ఫైనాన్స్ చేయడం, అక్కడి సంస్థలలో పెట్టుబడి పెట్టడం పైన తాత్కాలికంగా నిషేధం విధించవచ్చు. అలానే దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లను ప్రోత్సహించేలా విధానం తీసుకువస్తారు అంటున్నారు. ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, టీవీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవి అయితే ఖచ్చితంగా వాటిపైన సుంకం పెంచుతారనే ప్రచారం జోరందుకుంది.